లేకపోతే అక్కడ యమత రాజమానస పక్కన పేపర్లో వేసుకో, తప్పు లేదు, నీ పేపరే కాబట్టి. వాడు రౌలెట్ అని ఇచ్చాడు, రౌలటు. ఈ పదానికి గురులఘువులు ఎలా చేయాలి అని చెప్పి మళ్ళీ చెరిపేస్తాను అక్కడ. అంటే రౌలెట్ అనేది గణం పేరు రాయడానికి ఆప్షన్ రాయాలి మీరు. ఆ రౌలెట్ అనేది ఔకారంతో ఉంది కాబట్టి ఇది గురువు వస్తుంది, ఇది లఘు వస్తుంది, ఇది లఘు వస్తుంది. గురువు ఏది లఘు ఏది అని క్లారిటీగా నీకు అర్థం అవుతే అక్షరం తప్పు రాదు అస్సలు. దీనికి చాలా ఈజీ అన్నమాట ఈ క్వశ్చన్. ఒకవేళ నీకు అదేదో గణం పేరు తెలియట్లేదు, ఏలోనేమో నగణం ఇచ్చాడు, బిలో భగణం ఇచ్చాడు, సి రగణం ఇచ్చాడు, డి నగణం ఇచ్చాడు అని అనుకుంటే, కన్ఫ్యూజ్ అవుతే ఈ పక్కనే యమాత రాజమానస అని వేసుకో. చక్రం పెద్దగా అవసరం లేకుండా లైట్గా అక్షరాలు రాసుకో. యమాత రాజమానస సింపుల్ అన్నమాట. ఇలా సింపుల్గా రాసుకో ఈజీగా. దీనికి మళ్ళా లఘు గురువు 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 లఘు గురువు లఘు లఘు ఇలా చేసేసుకోండి. ఇలా చేసుకున్న వెంటనే ఇప్పుడు ఇది ఆర్డర్లో ఎక్కడుందో పెన్సిల్తో చేసుకో, తప్పు లేదు. నువ్వు ఒక్క సెకండ్లో చేయగలవు అన్నీ. గురువేదో లఘువేదో వెంటనే ఐడెంటిఫై చేసిన వెంటనే గణం పేరు ఒకవేళ నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి భగణాన్ని నగణాన్ని సగణాన్ని సా ఏటి నా ఏటి కన్ఫ్యూజ్ అయిపోతారు, సరిగా కనబడదు అక్షరం. నా సా ఒకలాగే మెన్షన్ చేసేస్తున్నారు మీరు. ఇది గురువు లఘు లఘు అనే ఆర్డర్ ఎక్కడుందో చూసుకో, ఇదిలా చూసుకో. ఇదిగో గురువు లఘు లఘు అనే ఆర్డర్ వచ్చింది. ఇది స్టార్టింగ్ లెటర్ భగణం. అప్పుడు ఇది రౌలెట్ అనేది భగణము. భగణం అనేది ఆప్షన్ ఎక్కడుంది? బిలో ఉంది. ఈ బి రాయి. ఇది రాయనవసరం లేకుండా నువ్వు క్వశ్చన్ పేపర్లోనే రాసుకొని ఈ పదం రాయనవసరం లేదు, ఆప్షన్ పెట్టేసి డి అని పెట్టి భగణము అని రాయి. ఇక్కడ బాకి దీర్ఘం ఉంటుంది, ఇక్కడ ఇవ్వకూడదు, ఇక్కడ మాత్రం భగణం అని ఇలా రాయాలి. ఎక్సలెంట్గా 1 మార్క్ వస్తుంది ఈజీగా. అది మనకి 18వ బిట్టు ఎప్పుడు కూడా గణమే. నెక్స్ట్ 19వ బిట్టు. 19 ఏంటంటే సంధి. సంధి పేరు ఇచ్చాడు భయపడు. భయపడు అనేది పడు అనే ధాతువు కనబడగానే పడ్వాదేశ సంధి అని నువ్వు గుర్తించేయచ్చు. పుణ్యాత్ముడు అంటే సవర్ణ దీర్ఘ సంధిని గుర్తిస్తావు తొందరగా. ఇంకా మనకి కన్ను ఒకటి, కన్ను ప్లస్ ఒకటి ఉత్వ సంధి, ఇలా సంధి పేరు గుర్తించాలి. ఇక్కడ భయపడు అనేది ఆమ్రేడుతో సవర్ణ దీర్ఘ సంధా పడ్వాద సంధా అని ఇచ్చాడు. 19 ఎప్పుడు సంధే, సిలో ఉంది పడ్వాది సంధి. పేరు రై భయపడు పడ్వాది సంధి. సంధి పేరు క్లారిటీగా రాయండి, ఆప్షన్ వేయండి సి అని. తర్వాత 20వ బిట్టు ఒక సమాసం. ఎక్కువ సమాసాలు మీకు ఎక్కువ సంధుల్లో మీకు అవిభావ యణాదేశ సంధి వస్తుంది. యణాదేశ సంధికి ఎడాగమ సంధికి గుర్తించడం ఎలాగా అనుకుంటే యణాదేశ సంధికి యావత్తే ఉంటుంది. అత్యంత యావత్తు కనబడుద్ది నీకు ఎప్పుడు. అభ్యంతరం ఇలా. ఎడాగమం అయితే మాయమ్మ యా యా కనబడుద్ది, యా లెటర్. దానికి యా, దీనికి యా ఒత్తు. రెండింటికి డిఫరెన్స్ యణాదేశ సంధి సంస్కృత సంధి, ఎడాగమ సంధి తెలుగు సంధి ఎడాగమ. ఇలా రెండు గుర్తించుకోవాలి. యా లెటర్ ఎంఐని ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ అది త్రిక సంధి. అంటే ఫస్ట్ లెటర్ ఏ ఉండి రెండో లెటర్ ద్విత్వాక్షరంతో ఉంటే అది అక్కన్య, ఎంఐ, అచ్చోట, ఎవ్విధం. ఇవన్నీ సెకండ్ లెటర్ ఎప్పుడైతే ద్విత్వం వచ్చి ఫస్ట్ ఆ ఈ ఏలో ఏదో ఒకటి వచ్చింది అంటే అది చాలా డీప్గా ఆలోచించి నువ్వు త్రిక సంధి అని పెట్టాలి. ఇది మన సంధి. రెండోది సమాసం. సమాసం దగ్గరకు వచ్చేటప్పటికి మనకి 2 పదాలు కలయిక. అది కూడా ఫస్ట్ మనకి ఇచ్చేది ద్వంద్వ సమాసం, ఆ తర్వాత ద్విగు సమాసం. ద్వంద్వం అనేటప్పటికీ ఇద్దరు వ్యక్తులు ఉంటారు, 2 వస్తువులు ఉంటాయి. వ్యక్తులు వస్తువులు ఏదైనా కూరగాయలు ఏదైనా సరే అవి 2 ఉంటాయి.
2 కంటే ఎక్కువ ఉండవు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్యాభర్తలు వీళ్ళందరూ కూడా ద్వంద్వ సమాసమే. తల్లిదండ్రులు. నీకు చాలా ఈజీ నువ్వు ఐడెంటిఫై చేయడానికి. అదే సంఖ్యతో కూడినటువంటి నామవాచక పదం ఉందనుకోండి, అది ద్విగు సమాసం. 100 రోజులు, 10 రోజులు, 3 నాళ్ళు. 3 నాళ్ళని 3 అయిన నాళ్ళు, అది ముమ్మారు 3 అయిన రోజులు. అలా సాధారణంగా అంత డీప్గా వెళ్ళడం. 10 రోజులు, 100 రోజులు. మరి 10 సంఖ్య గల దశావతారాలు ఉందనుకోండి, 10 అవతారాలు. 4 దిక్కులు ఉంది, 4 దిక్కులు, ఇలా వస్తాయి. మరి త్రినేత్రుడు ఉందనుకోండి, అది కూడా సంఖ్యే కదా అనుకుంటాం. సంస్కృతంలో పదం 3. చతుర్ముఖుడు, చతుర అన్నది సంస్కృత పదమే. 100 రోజులు అనేది తెలుగు పదం, 10 రోజులు అనేది తెలుగు పదం. ఇందులో మనకి ఈ సంఖ్యతో ఉండి ఫస్ట్ 10, 100, 4 దిక్కులు తెలుగు పదాలు ఇవన్నీ. ఈ తెలుగు పదాలతో కూడినటువంటి సంఖ్య ముందుండి నామవాచకం పక్కన ఉంటే అది కంపల్సరీ మనకి ద్విగు సమాసం. ద్విగువు సమాసం. ఇక్కడ నీకు దసరా ఉత్సవాలు 10 రోజులు ఘనంగా చేస్తారు అని వచ్చింది. 10 రోజులు చేశారు కాబట్టి 10 రోజులు అని వచ్చింది. 10 అనేది తెలుగు పదం. ఇక్కడ 10 రోజులు అన్నది మనకి బిలో ఇచ్చాడు. ద్విగు అని రాయాలి. దిగు అనకూడదు, దాకి వస్తూ ఉంటుంది. ద్విగు సమాసం. సమాసం పేరు వచ్చేటడికి ద్విగు సమాసం. అంటే మనం గుర్తించేటప్పుడు ఇక్కడ త్రినేత్రుడు అని ఇందాక అన్నాను. సంఖ్య తెలుగు కాదు, అది 3 అనేది సంస్కృతం. తీన్ అంటే హిందీలో వస్తుంది, సంస్కృతంలో 3 అంటుంది. చతుర్ముఖుడు అంటే 3 కన్నులు కలవాడు. 3 కన్నులే, కానీ అది ఎందుకు దిగు కాదండి అని మీకు డౌట్ వస్తుంది అనమాట. చతుర్ముఖుడు 4 ముఖములు కలవాడు. ఇక్కడ విగ్రహవాక్యం చెప్పుకుంటే 4 ముఖములు కలవాడు అని, కలవాడు అనేది చివరిలో పదం కనబడుద్ది. ఆ విగ్రహవాక్యాన్ని బట్టి మనం ఫాలో అవ్వి బహురీహి అని రాయాలి. బహురీహి అనే సమాసం ఇది. బహువ్రీహి సమాసం. అష్టదిక్పాలకులు ఇవన్నీ కూడా సంస్కృత పదాలతో సంఖ్యావాచంగా కనబడినప్పటికీ అది బహురి. అలాగే దశకంఠుడని ఉంది. దశ ఇది కూడా 10 తలల్లో కలవాడు రావణాసురుడు. అక్కడ 10 తలలను ఇచ్చాడు అనుకోండి, అప్పుడు దిగు అని రాస్తాం. 10 తలలు అంతే, 10 సంఖ్య గల తలలు. అదే దశకంఠుడని ఇచ్చాడు అనుకోండి, అక్కడ మార్పు వచ్చింది సంస్కృత పదం కాబట్టి అక్కడ 10 తలలు కలవాడు బహువ్రీహి సమాసం. ఇక్కడ తేడా జాగ్రత్తగా గమనించి దిగు సమాసానికి బహువ్రీహి సమాసానికి జాగ్రత్తగా రాసుకోండి. విగ్రహవాక్యం అనుకోండి, చెప్పుకోండి. తర్వాత 21వ బిట్టు చాలా ఈజీ. ఇందాక మనం ఛందస్సులాడితే ఇది కూడా ఆపోజిట్ అడుగుతున్నాడు. ఒక్కోసారి అది కూడా తప్పు చేస్తున్నాను నేను. నువ్వు తిన్నావు అంటే నేను తినలేదు అని వ్యతిరేకం చెప్తావు, చూసావంటే చూడలేదంటావు, వచ్చావంటే రాలేదంటావు, అలా కొట్టావంటే కొట్టలేదంటావు. ఇలా ఆపోజిట్లు తెలుసు కదమ్మా. అలాంటి ఆపోజిట్ పదాల్లో ఒక క్రియాపదం ఇస్తున్నాడు. వ్యతిరేకార్థక క్రియ గుర్తించండి. 4 ఇస్తాడు. వ్యతిరేకార్థక క్రియ అందులో ఏముందో అది ఏ ఆప్షన్లో ఉందో గుర్తించి ఆప్షన్ రాయాలి. ఇక్కడ చేసి అని ఇచ్చాడు. చేసి ఒక క్రియ, చేసిన 1, చేయక 1, చేస్తే 1, ఇలా రకరకాల 4 ఆప్షన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు చేసి అంటే నువ్వు చేయక అనలేదు, పని చేసావంటే చేయలేదని మాట్లాడేటప్పుడు అంటాం చేయక అంటాం. చేసావా అంటే చేయలేదు, చేసి అంటే చేయక అని అసంపూర్తిగా వచ్చింది కాబట్టి అసమాప క్రియలాగా ఇది కూడా చేయక అనేది సీలో పెట్టి, సీలో ఉంది చేయక అని రాయండి. తిని తినక, చదివి చదవక, ఇలా మీకు తెలుసున్న పదాలే మంచిగానే ఉంటాయి. 4 చదువుకొని 4ట్లో ఏబిసిడిల్లో ఎక్కడుందో ఆపోజిట్ దాన్ని వ్యతిరేకంగా గుర్తించి ఆప్షన్ రాసి పదం రాయండి చక్కగా. ఇకపోతే 22 కూడా చాలా ఈజీయే, కాకపోతే వాక్యాలు మీరు చదువుకోవాలి. పూర్తిగా చదివిన వాడికే వస్తుంది.
పక్కవాడిని అడిగేద్దాం ఏదో రాసేద్దాం అంటే పక్కవాడు ఏదో సి రాసేవాడు వాడు ఏ రాస్తాడు వాళ్ళకి తెలియక, లేకపోతే చేస్తే అని రాస్తాడు. వాడు రాసింది నువ్వు గమనించుకో, వాడి జోలికి వెళ్ళకు. నీకు వచ్చును, నువ్వు జాగ్రత్తగా రాసుకో. అలవాటులు అదుపులో పెట్టుకోవాలి. నీ అలవాటు ఏదైతే ఉందో అది, లేదంటే ఏదో ఒకటి ఇంకోటి ఇస్తాడు. బాగా మనం చదివితే మార్కులు వస్తాయి, నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండుగాక, ఇలా ఏదో ఒకటి మనం ఇస్తాం. వాక్యాలు ఇచ్చేటప్పుడు ఆ వాక్యాన్ని పూర్తిగా చదువు. అది ఏ రకమైన వాక్యం అవుతుందో గుర్తుపెట్టుకో. మీరంతా ఉదయాన్నే లేవండి, ఒక పని చెప్తున్నాం, నీ కర్తవ్యం అన్నమాట, నీవు విధించే పని అది. విద్యార్థకం. నువ్వు బయటికి వెళ్ళవద్దు, వద్దని నిషేధించాం. వద్దు, కూడదు, చెయ్యకు, ఇలాంటివి అన్నమాట. అదేనా, నువ్వు చదవద్దు, నువ్వు బయటకు వెళ్ళొద్దు, నువ్వు ఏడవద్దు, ఇలాంటివన్నీ వస్తే నువ్వు స్కూల్కి రావద్దు. వద్దు అన్నవి నిషేధం, నిషేధార్థకం. అలాగే నీకు శుభం కలగాలి, ఆశీర్వదిస్తున్నారు పెద్దలు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు, ఇది కూడా ఆశీర్వచమే. నువ్వు చల్లగా ఉండు, నువ్వు బాగా, నీకు విజయమై పరీక్ష బాగా రాయి, నీకు విజయం వస్తూ అంటాం, లేదా అది కూడా ఆశీర్వచమే. పుట్టినరోజు నాడు ఆశీర్వదిస్తారు కదా, నువ్వు చల్లగా ఉండు అని, నువ్వు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండు అని. ఇలాంటి మాటలన్నీ, వాక్యాలన్నీ నీకు శుభం కలగాలి, ఇలాంటివన్నీ కూడా ఆశీర్వాదక వాక్యాలు. ఇవన్నీ మీకు మెటీరియల్లో ఉన్నాయి, ఓన్గా కూడా ఇచ్చిన రాయగలిగే ఆలోచన ఉంది మీకు. అలాగే నా స్నేహితుడు రవి రేపు స్కూల్కి వస్తాడు రాడు అనే సందేహం, అది సందేహం అన్నమాట. మీ మనసు వస్తాడో రాడో ఇంకా లేదు, వర్షం పడుతుందో పడదో, ఇది ఒక సందేహం. వారందరికీ ఏమైంది, నీకేమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, భోజనం చేసావా, ఇవన్నీ ప్రశ్నార్థకాలు. ప్రశ్నార్థకాలకి సందేహార్థకాలకి గమనించండి. నువ్వు లోపలికి రావచ్చు అన్నాము, అనుమతి ఇచ్చాం, పర్మిషన్, అది అనుమతి అర్థకం. ఆశీర్వాదకం, ఇలా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అక్కడే ఉంటాయి ఆప్షన్స్ లో. వర్షంలో బయటికి వెళ్ళవద్దు అన్నాడు. అలా ఏది ఇచ్చినా నువ్వు చాలా జాగ్రత్తగా రాయాలి. అలవాటును అదుపులో పెట్టుకోవాలి అని ఇచ్చాడు ఇందాక గ్రాండ్ టెస్ట్. విద్యార్థకం, అది సామర్థ్యార్థకం కాదు, ఆశీర్వాదకం కాదు, అనుమత్యార్థకం కూడా కాదు. లోపలికి రా అన్నది అనుమత్యార్థకం. వాక్యాన్ని బట్టి నువ్వు అవగాహన చేసుకోవాలి. ఇది అలవాటును అనేది గోల్డ్ పెట్టుకోవడం, నోట్లో పెన్నెట్టుకోవడం, ఇలాంటివి అదుపులో పెట్టుకో అని అంటాం మనం. నువ్వు చదువు, పుస్తకం తీసి చదువు, ఇవన్నీ విధి నిర్వర్తించడం విద్యార్థకం. నువ్వు కళ్ళు మూసుకో, మౌనంగా ఉండు, నిలబడు, ఇవన్నీ విధిని నిర్వర్తించేది విద్యార్థకం. విధి మీనింగ్ పని నిర్వర్తించడం, అది ఏ. ఇక్కడ 22వ వాక్యం మనకి ఏ వచ్చింది. ఏ ఆప్షను, విద్యార్థకం. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చక్కగా విద్యార్థకం అని రాయండి. విద్యార్థకము ఎలాగన్నా రాయొచ్చు. విద్యార్థక వాక్యం, లేకపోతే విద్యార్థక వాక్యం అని రాయండి పూర్తిగా. నెక్స్ట్ 23. ఈ 23తో లాస్ట్ బిట్ చూడండి. ఇది ఎక్కువగా ఆశ్చర్యానికి కానీ ఆశీర్వాదకం కానీ ఇస్తూ ఉంటాడు. విద్యార్థకం చాలాసార్లు ఇస్తూ ఉంటాడు, ఆశ్చర్యార్థకం, ఆశీర్వాదకం, బ్లెస్సింగ్స్. ఆహా, పూలతోట ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ ఆశ్చర్యార్థక గుర్తుని బాగా కనబడుద్ది వాక్యంలో, గమనించండి. ప్రశ్నార్థకం ఇచ్చినప్పుడు ప్రశ్న గుర్తు ఇవ్వకపోవచ్చు, కానీ ఆశ్చర్యార్థానికి మాత్రం ఫస్ట్ లోనే నీకు ఆశ్చర్యార్థక గుర్తు, ఆహా, ఓహో, అద్భుతంగా ఉంది అనేటువంటి వాక్యాలకి ఎలా గుర్తు కనబడుతుంది. ఆశ్చర్యార్థకాన్ని తెలియజేసే గుర్తు, అది చిహ్నం ఒకటి. దాన్ని ఆశ్చర్యార్థక వాక్యము అంటారు. దీన్ని ఆహా, చిత్రం ఎంత చక్కగా ఉందో 2 చోట్ల కూడా ఆశ్చర్యార్థక గుర్తులు ఇచ్చాడు. ఇదంతా రాయనవసరం లేదు. ఆ వాక్యం ఏ ఆప్షన్స్ అంటే ఆశ్చర్యార్థకం అనేది గుర్తించు, డీలో ఉంది. ఆ డీకి
నువ్వు ఆశ్చర్యార్థకం అని అందంగా రాయాలి. అది ఇక్కడతో మనకి పేపరు ఫినిష్ అయిపోయింది. బిట్ రాయడం 7 బిట్స్. ఇక్కడ కూడా 7 వచ్చినాయి. 4 5 6 7. ఫస్ట్ది అలంకారం, రెండోది ఛందస్సు, మూడోది సంధి, 4 సమాసం, 5 వ్యతిరేక క్రియ, 6వది ఒక వాక్యం, 7వది కూడా ఎలాంటి వాక్యం, సామాన్య వాక్యాలు 2. ఇలా నువ్వు చాలా జాగ్రత్తగా సామాన్య వాక్యాన్ని గుర్తిస్తే 14 బిట్లకి 14 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. నీకు ఇందులో డౌట్ ఏమి ఉండదు. ఒక్క జాగ్రత్తగా అలంకారం చూసుకో, ఛందస్ చాలా ఈజీగా ఇలా వేసుకో. ఆ తర్వాత ఏదో నువ్వు గురులగులు బాగా గుర్తిస్తే ఆ పదంలో వచ్చాడు లేతే వచ్చాను అని ఉంది పదం, పలుకు అని పదం ఉంది. పదాలు ఇచ్చినప్పుడు చెప్తున్నాను కొన్ని మీకు ఈజీగా. అలాగే ఎవ్విధం, ఎవ్విధం అని ఇచ్చాడు. ఏదో మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు. ద్విత్వాక్షరం ముందుది గురువు, ఇది ద్విత్వాక్షరం ముందుది గురువు. అది గమనించండి. దీర్ఘం ఉంది, దీర్ఘం. ఇక్కడ ద్విత్వాక్షరం ఉంది, దీర్ఘం ఉంది, డబల్ పవర్ ఉంది దీనికి. అంటే 2 గురువులు అని అర్థం. అక్కడ ఈ 2 గురువుల్లో ఒకటి దీనికి ఇచ్చేసాడు. ఒక ద్విత్వాక్షరం యొక్క పవర్ దీనికి వెళ్ళిపోద్ది. వా కూడా గురువు అయిపోయింది. అప్పుడు చా మిగిలింది గురువు. అప్పుడు ఈ చా కూడా గురువే కావాలి. నువ్వు అనేది కొమ్ము, దీర్ఘం కాదు అది. దానికి నువ్వు దీర్ఘం ఉంటేనే అది లఘువు. ఈ ఆర్డర్లో ఉన్నది ఇక్కడ చూసుకో, ఏది ఎక్కడుందో. యమా తారాజా, తారాజా దగ్గర వచ్చింది తగణం, దీన్ని తగణం అని గుర్తిస్తావు. ఓకే, అక్కడ ఆప్షన్స్ చూసుకొని రాసేది. ఇక్కడ ఉంది పలుకు, చాలా ఈజీ. 3 లఘువులే, ఎక్కడ దీర్ఘాలు ఒత్తులు ఏమీ లేవు. సున్నా గాని పొల్లు గాని దీర్ఘం గాని ఏమీ లేవు. కాబట్టి ఇది నా గణం. వరుసగా చూడండి, ఇక్కడ నా, సా, మళ్ళా యా పైకి వెళ్ళు. ఇదే ఆర్డర్లో చదవాలి. ఇలా చదువుకుంటూ వచ్చి మళ్ళా పైకి ఇలా వెళ్తాం. సండే మండే ట్యూస్డే ఎలా చదువుతున్నాం, ఆది సోమవారం మంగళవారం గురు, మళ్ళీ ఆదివారం చదువుతావు కదా, అలాగే మళ్ళీ పైకి వెళ్ళు. ఇలా వస్తావు, మళ్ళీ ఇలా పైకి వెళ్తావు. మళ్ళీ ఇది నాగాణం, నా, సా, యా, నాగాణం. అలా చూసుకోండి ఈజీగా. చక్రం అక్కడ లేకుండా ఈజీగా సింపుల్గా వేసుకోండి. పక్కన ఒక చక్రం అంటారు, మళ్ళీ స్కేలు, పెన్సిల్, గీత, ప్లస్, ఇంటూ అన్ని వేసి రౌండ్ అంతా వేయాలి. ఇది ఈజీ మెథడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ దిత్తం వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. గమనించి దిత్తం వచ్చినటువంటి పదానికి ఒక పవర్ ఇక్కడికి వెళ్ళిపోయింది. కాబట్టి దీనికి దీర్ఘం లేదు, ఇక్కడ ఒక పవరే ఉంది గురువు అయితే. అప్పుడు వి కనబడద్ది. ఇంకా వి అనేది ఇంకా లఘువే, హ్రస్వం, దీర్ఘం కాదు, లఘువు అయిపోయింది. ఇక్కడ దమ్ 0తో ఉంది, 0 ఉన్నది కూడా గురువు అవుతుంది, పుల్లు ఉన్నది కూడా గురువు అవుతుంది. ఇప్పుడు ఈ ఆర్డర్ గురువు, లఘువు, గురువు. ఎక్కడుంది గురువు, లఘువు, గురువు ఎక్కడుందో చూసుకో. గురువు, లఘువు, గురువు, లఘువు, గురువు. ఇదిగో ఇక్కడ వచ్చింది. ఇది గురువు, ఇది లఘువు, ఇది గురువు. అప్పుడు స్టార్టింగ్ లెటర్ ఏంటి, రగణం. దీని పేరు రగణం అని అక్కడ ఆప్షన్స్ లో ఉంటది, చూసుకోవాలి. ఇది నోటుకు వచ్చేస్తే చాలా ఈజీ, వేసుకోకుండా కూడా చెప్పేస్తారు చాలా మంది పిల్లలు. యమాత రాజవానస అయితే మామూలుగా చదివేయకూడదు, దీర్ఘాలుగా చదవాలి. హ్రస్వాలను హ్రస్వాలుగా చదివితే కరెక్ట్ గా వేస్తావు. యమత రాజవానస అని అన్నావు అనుకో, అన్ని హ్రస్వాలు వేసేస్తావు. ఇక్కడ చేయవలసినవి 4 గురువులు వస్తాయి, 4 లఘువులు వస్తాయి. మొత్తం 8 అక్షరాల గణాలు ఇవి. 8 గణాలు, 8 గణాలు. 5 6 7 8. ఇది చక్రంలో ఉండే 8 గణాలే ఉంటాయి. 4 గురువులు, 4 లఘువులు. ఆ గురువులేంటో లఘువులేంటో కరెక్ట్గా ఇక్కడ గుర్తించేవంటే ఇక్కడ నీకు కరెక్ట్గా అవుతుంది. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పకూడదు, చాలా ఈజీ. అలాగే ఇది కూడా వాక్యాలు కూడా చాలా ఈజీ.
మీకు 14 మార్కులు ఈజీగా వస్తాయి. ఇంకా అలంకారాలు అంటారా, ఒకసారి రివైజ్ చేద్దాం. ఇది చూడండి, వదిలేదు. అలా పొల్లుతో ఉన్నాయి కూడా వచ్చి నన్. ఒకవేళ ఎప్పుడైనా పొల్లు ఇచ్చాడు అనుకోండి, పొల్లు కూడా చెప్తున్నాను చూడండి. వచ్చి నన్ను అన్నాడు. ఇది ఎన్ని అక్షరాలు? మీకు 4 కింద కనబడుతున్నాయి. 3 అక్షరాలు గణాలే ఇస్తాడు ఎప్పుడూను. 3 లెటర్స్ ఉంటాయి, 4 ఉండవు. ఈ 2 కలిపి ఒకటే లెక్క పెట్టాలి. నా ఒకటి ఇన్ అనేది ఒకటి కాదు, అది తప్పు. ఇక్కడ పవర్ ఇక్కడికి వచ్చింది గురువు. ఇప్పుడు ఇక్కడ దీనికి ఇంక పవర్ లేదు, చి లఘు అయింది. నన్ను ఇదంతా ఒకటే గురువు. పొల్లుతో ఉన్న అక్షరం గురువు అవుతుంది. నన్ను అనేది కూడా గురువు చెయ్యి. ఇప్పుడు ఇది కూడా ఇందాకట్లాగే గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు రగణం. ఇది కూడా రగణం అని గుర్తించు. ఒక్కొక్కసారి మీకు ఏదైనా రావత్తు ఉందనుకోండి, పుట్టి రావత్తుంటే ఇలాగా దీనికి పవర్ ముందుకు వెళ్దో వెనక్కి వెళ్దో దానికి కూడా లఘువే చెయ్యాలి. నకార పొల్లుంటే గురువు, 0 ఉంటే గురువు, ఇవన్నీ కూడా. దీర్ఘంతో ఉండి దిత్వాక్షరం ఉంటే 2 పవర్లు, ఒకటి దీనికి వెళ్తుంది, వా అనే దానికి 2 దీనికి ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, ఇలా ప్రతిదీ మీరు గమనించండి. లెటర్స్ ఏ విధంగా గుర్తించాలో గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఈజీగా ఛందస్సు మీకు 1 మార్క్ వస్తుంది. యమత రాజవంశ పక్కన వేసుకుంటే ఈజీగా రాయొచ్చు. 3 లఘువులుంటే నగణం. అంతాయున్ అని ఉంది అనుకో, అందాము, అందాము కాదు. ఇప్పుడు ఎల్లమ్మ ఉందనుకోండి, ఎల్లమ్మ ఉందనుకోండి. చూడండి ఎల్లమ్మ. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ దిత్వాక్షరం ఇక్కడ దిత్వాక్షరం ఉన్నాయి. ఈ దిత్వాక్షరం ఎక్కడికి వెళ్ళిపోయి గురువు అవుద్ది, ఇది లఘువే అవుతుంది అన్నాను కదా. ఇప్పుడు మళ్ళా దీని పక్కన ఇంకో దిత్వాక్షరం వచ్చింది కాబట్టి మళ్ళా ఇది గురువు అవుతుంది. అప్పుడు ఇదేమవుద్ది, లఘువే అవుతుంది. ఇలాంటి పదాలు కూడా వస్తే జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఇది ఏ గణం అయింది? తారాజ, తగణం. ఇది తగణం. దిత్తం వచ్చినా సంయుక్తం వచ్చినా ముందుకు వెళ్ళిపోద్ది పవర్. ఒకవేళ దీనికి దీర్ఘం ఉంటే 2 ఉంటాయి. ఇది పోయినా మళ్ళా దీని పక్కన కూడా ఇంకో దిత్తం ఉంది, అప్పుడు ఇక్కడ వచ్చింది మళ్ళా ఇది గురువు అయింది. ఇది మళ్ళా స్టీజ్ లఘు అయిపోతుంది. అది ఇలా గమనించండి ప్రతిదీ కూడా. వారంతా అని ఉంది, మగడం కూడా చెప్తున్నాను చూడండి. మగం వా దీర్ఘం, రాకి 0, తాకి దీర్ఘం. ఇక్కడ ఎక్కడ ఒత్తులు లేవు, దిత్వాలు లేవు, సంయుక్తం లేదు, పొల్లులు లేవు, 0 ఉంది. ఇక్కడ వా దీర్ఘం ఇచ్చాడు, గురువు. రాకి 0 వచ్చింది, గురువు. తాకి దీర్ఘం ఉంది, గురువు. 3 గురువులు ఇలా పైన రాసుకోండి. పేపర్ మీద రాసుకోవచ్చు, తప్పులేదు. ఒకటే ఇస్తాడు మీరు ఇవ్వడం. 3 వరుసగా గురువులు వచ్చింది, మగణం. మగణం అని రాయండి. ఇలా మీరు చాలా ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఆప్షన్ రాయొచ్చు చక్కగా, ఆన్సర్ తప్పు రాదనమాట. ఓకే, చాలా ఈజీగా మీకు మార్కులు వస్తాయి. బిట్స్ కంగారు పడకండి. ఒక్కసారి మీరు నానార్థాలు డౌట్ అయితే అవి చూడండి. 2 నానార్థాలు రాయాలి. పర్యాయ పదాలు డౌట్ అయితే అవి పర్యాయ పదాలు డౌట్ ఉండవు. సాధారణంగా మహీరోహం అని ఇస్తే చెట్టు వృక్షము రాసేస్తావు. భూమి ఇస్తే ధరణి పృథ్వీ చదవాలి. 2 పదాలన్నీ సేమ్ మీనింగ్స్. వ్యుత్పత్తులు అలంకారాలు ఒక్కసారి రివైజ్ చేసుకొని మీరు అవి పదే పదే పేపర్ల దగ్గర పెట్టుకొని ఆ 2 పేపర్లు చూసుకుంటే చాలు, మీరు ఏమి డౌట్లు పడరు. చూడండి, బతుకు గంపలో ఇచ్చినవన్నీ చేకాని ప్రాస.
ఫస్ట్ ప్రత్యక్ష జవాబులో చూడండి ఒకసారి అలంకారాలు రివైజ్ చేస్తున్నాను మీకు. సంసార సాగరాన్ని ఈదడం కష్టం. సంసారము సాగరము అనేది రెండు కూడా భేదం లేదు. కుటుంబం సంసారం అంటే చాలా ఉంటాయి, కష్టాలు నష్టాలు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. డాడీకి అవన్నీ చేసుకుని, మమ్మీ అన్నీ చేసుకొని మీ పిల్లల్ని మిమ్మల్ని పోషించుకోవడం సంసారం. సాగరం అంటే మహాసముద్రం. ఆ సముద్రాన్ని కూడా ఈదడం కష్టమే. ఈ రెండిటికి అభేదం చెప్పాడు. రెండు ఒకలాంటివే, భేదం లేదు. ఇక్కడ సంసారంలో ఆ సంసారాన్ని నెట్టుకు రావడం ఒక రకం, సాగరాన్ని ఈదడం అంతకంటే కష్టం. కాబట్టి ఇది రూపకాలంకారం అని అక్కడ రెండు ఉదాహరణలు క్లారిటీగా ఇచ్చాడు మీకు. ఆ రెండు ఉదాహరణలే మీకు ఏది ఇచ్చినా ఉదాహరణ అక్కడవే ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది అన్నాడు. దయా అనే వర్షం, అనేది అనేది రూపకంలో వస్తుంది కాబట్టి ఇదొకటి. శోకవహిని అంటే శోకమనుడి వహిని. శోకం దుఃఖంలాగా ఉంటుందంటే ఒక అగ్నిలా కాలుస్తుంది మనని దుఃఖం. శోకం అంటే దుఃఖం, అగ్ని లాంటిది, బాధిస్తూ ఉంటది. మనసులో ఏడుస్తూ ఉండేది, చాలా మంట పెడుతూ ఉంటది అనమాట. పైకి ఒకరికి చెప్పేసుకోవాలి. అలాగే శోకవహిని అనేది వచ్చి ఉదగ్ర శోకవహిని నార్పవయ్యా అన్నాడు. ఆ తల్లిదండ్రుల యొక్క హృదయం యొక్క బాధని తీర్చవయ్యా అని కొడుకుని అడగడం అనమాట. ఆ పద్యంలో మన ప్రత్యక్ష దైవాల్లో ఈ మూడు కూడా రూపకాలంకారమే వచ్చింది. ఒక్కసారి ఆ లెసన్ చూసుకోండి, ఆ మూడు ఉదాహరణలే వస్తాయి. నెక్స్ట్ బతుకు గంపులో అన్ని చేకాను ప్రాస ఇందాక చెప్పాను. నేడు ధర పెరిగింది, గోరు వంక వంక చూసింది. ఈ 7 రోజుల పాటు వ్రతం చేయాలి. ఈ 7 అంటే సంవత్సరం, 7 రోజులు అంటే సంఖ్య. రెండు పక్క పక్కనే వచ్చినాయి, అర్ధభేదం, చేకానుప్రాస. ఇలా చదువుకోండి. అవన్నీ ఉదాహరణలు. సుందర దరహాస ఎన్ని ఉదాహరణలు ఒక 5 ఇచ్చాడు. ఆ కొమ్మ వంచి పూలు కోసింది. నీకు ఈజీగా నువ్వు ఐడెంటిఫై చేస్తావు. కొమ్మ దర వంక పక్క పక్కనే ఉంటాయి జంట పదాలు. ఇది అర్ధభేదంతో ఉండేది చేకాను ప్రాస అలంకారం. ఓకే. ఆ నెక్స్ట్ లెసన్ లో చూడండి, మనకి బతుగ్గంప అయిపోయాక శతకమాధుర్యంలో ఇచ్చాడు. శతకమాధుర్యంలో వృత్తిను ప్రాస ఇచ్చాడు. అంటే అలంకారం ఒక్కటే వస్తుంది, కానీ నువ్వు 10 అలంకారాలు చూడాలి. మరి ఒక్కసారి ఉదాహరణ రివర్స్ చేస్తే చాలు నీకు. ఇంకో ఉదాహరణలు ఏమీ ఎగస్ట్రా ఇవ్వడు, ఇందులో నుంచే ఇస్తాడు. మెటీరియల్ చూడు. అక్షర జ్ఞానం లేని కుక్షి నిరక్షర కుక్షి అన్నాడు. ఈ క్షితిలో ప్రత్యక్షంగా కష్టాల పాలవుతుంది. ఒకటే లెటరు రిపీట్ అవుతోంది, ఆవృత్తము అంటారు దాన్ని. ఒక లెటర్ ఆవృత్తం అయ్యింది, అనేక సార్లు ఆవృత్తం అయ్యేది క్ష. అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈక్షితి ప్రత్యక్షం క్ష. ఇది వృత్తి అను ప్రాసాలంకారం. ఇది కాదది అనిది, అది కాదిది నిదియునది వదిలియది ఓ వదరన్. రిపీట్ అయింది ఇందులో. నువ్వు చదివితే 1-2 సార్లు ఆ అలంకారం నువ్వు చక్కగా ఐడెంటిఫై చేస్తావు. లక్ష భక్ష్యమును భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా అని. చాలా దుర్మార్గం అన్నమాట. ఒకటి ఇస్తే సరిపోదాడు, లక్షలు కావాలి బాగా. ఇలా లంచగొండితనం అంటారు కదా, అలాంటి వాళ్ళు అనమాట. లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము అంటే తినేదనమాట. భక్ష్యం అంటే సరిపోదు, ఇది కూడా రిపీట్ అవుతోంది. వృత్తిను ప్రాస ఇందులో మనకి శతక మాధుర్యం అనే థర్డ్ లెసన్ లో ఉన్నాయి. ఒక్కసారి ఉదాహరణలు నువ్వు బట్టిపట్టక్కలేదు చూస్తే చాలు. ఈ 3 లెటర్స్ 3 ఉదాహరణ 3 కూడా ఇస్తాడేమో, ఆ 3 చదవండి. ప్రతి లెసన్ లో ఉంటాయి. 4th లెసన్ చూడండి ఒకసారి. 4th లో మీ దగ్గర మెటీరియల్ ఉంటే ఒక్కసారి రివైజ్ చేసుకోండి, మీకు ఏమి మిగతావన్నీ చదివేసుకుంటారు. 4th లో మనకి జాతీయాలు కూడా ఉన్నాయి. సానపట్టు ఏ పుట్టలో ఏముందో వాక్యం చూసిన వెంటనే నీకు ఆ జాతీయ పదం అర్థమైపోతుందని చెప్పాను. ఎవరిలో ఏ ప్రతిభ ఉందో అని చెప్పడానికి జాతీయాన్ని వాడతారు. ఊపిరి పీల్చుకొని ఉన్నది అది కూడా మీకు ఊపిరి నేను పీలుస్తానని రాయకూడదు. ఏ కష్టమైనా వచ్చినప్పుడు త్రుటిలో యాక్సిడెంట్ నేను చేసేద్దును, సైకిల్ తప్పింది, నిలబడ్డాను అని అనుకుంటాం. బాధ అంటే యాక్సిడెంట్ అవ్వలేదు, క్షణంలో లేకపోతే లారీ గుద్దేసింది, ఊపిరి అప్పుడు పీల్చుకున్నాడు. అమ్మయ్య గుండె దడదడా కొట్టేసుకుంటారే ఊపిరి పీల్చుకోవడం. అది
అందుకని రోజు ఊపిరి పీలుస్తావే ఆ సందర్భంలో రాయకూడదు. ఓకే, ఇక్కడ అలంకారం చూడండి ఒకసారి. అంటే అక్కడ వచ్చిందని సందర్భం చెప్పాను. ఇందులో అలంకారాలు మనకి 4వ లెసన్లో 4th లెసన్లో అలంకారాలు ఏమీ లేవు. ప్రాతः సంధ్య ఉంది, అదొకసారి చూసుకోండి. ప్రాతः సంధ్య కూడా క్రొమ్మావి, ముంజేతి అంటే హార్డ్గా మీరు చూడలేరేమో అని చెప్తున్నాను. ఇవి మృగ్గ, మున్నుడి, ప్రేమొగ్గ, మేగడ, మీదుకడ ఇవన్నీ కూడా కొత్త, పాత, లేత, ముంజేతి, మున్ను ఇవన్నీ కూడా ప్రాతాది పదాలు. ప్రాతాదులు తొలియచ్చు మీద అన్నానికెల్లా లోపం అవుతుంది కాబట్టి మేగడ, మీదు కడ, మేగడ మిగిలింది. ఇవన్నీ ప్రాతాది సంధి, గుర్తుపెట్టుకో. జాతీయాలు ఇచ్చాడు, సొంతవాక్యాలు ఇక్కడ అలంకారాలు ఏమీ రాలేదు. నెక్స్ట్ చూడండి 5th లెసన్ జలియన్ వాలాబాగ్ చూడండి ఒకసారి. జలియన్ వాలాబాగ్ లో కూడా మీరు చదవలసిన అలంకారాల్లో అక్కడున్న పదాలు, పదజాలం, వ్యాకరణాంశాలు అన్నీ చూసేసుకోండి. ఆ తర్వాత మీకు జస్తో సంధి వచ్చింది, వాగీసుడు, వాక్ ప్లస్ ఈసుడు, అదొకసారి టచ్ చేయండి. వాగ్వాదము, విరాట్ రూపము, విరాట్ ప్లస్ రూపము, జస్తో సంధి, సంసార సాగరం, దుఃఖ సముద్రం అనేటువంటిది అలంకారం ఒకటి ఇచ్చాడు. ఇందులో రూపక అలంకారం, ఉపమా అలంకారం కలిపి ఉన్నది. విడిగా ఇస్తే రూపక అలంకారం, సముద్రం అగ్ని వలె జాలలు వీచుంది అని అంతవరకే ఇచ్చాడు అనుకోండి, ఉపమాలంకారం రాయండి. ఇక్కడ దుఃఖ సముద్రం అగ్నితో పోల్చాడు. ఉపమేన ఉపమానానికి చక్కటి పోలిక వర్ణించబడింది కాబట్టి ఉపమాలంకారం అనే మెన్షన్ చేయండి. అది ఒకవేళ ఉదాహరణ ఇస్తే. దుఃఖ సముద్రం భారతీయ హృద్వారము వచ్చి అగ్ని వలె జ్వాలలు వీచుచున్నది అని ఉపమాలంకారంగా మెన్షన్ చేయండి. అనిడని వస్తే మాత్రం మధ్యలో రూపకాలంకారం అవుతుంది. ఆ తర్వాత అలంకారం చూడండి ఎక్కడ ఉందో. 6th లెసన్ దగ్గరికి రండి, మంచి అలంకారాలు ఇచ్చాడు అక్కడ కూడా. గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులు ఆనించు లొకు ముక్కి పిట్ట. అవి వాటి యొక్క లక్షణాలు అవే. ఎలా ఏ లక్షణాలతో ఉన్నారో ఆ లక్షణాలతోనే ఆ పక్షులు అలా ఉన్నాయని చెప్పడం. గుసగుసలతో చిన్న చిన్నగా లకుముఖి పిట్టలు కొమ్మ కొమ్మపై నివసించి ఉన్నాయి. ముక్కులా నుంచి లకుముఖి పిట్ట, దాని యొక్క స్వభావం అది. ఎప్పుడు కూడా కిచకిచలాడుతూ ఉంటాయి, అరుస్తుంది. అవి స్వభావాన్ని తెలియజేస్తుంది కాబట్టి స్వభావోక్తి. ఆ ఉద్యానవనం ఫల పుష్ప భరితమై ఉంది. పక్షుల కిలకిలా రావాలతో, లేడి పిల్లల నడకలతో రమణీయంగా ఉంది ఉద్యానవనం చూడడానికి. ఇదొక ఉదాహరణ కూడా ఇవ్వచ్చు. అది కూడా స్వభావమే. ఉద్యానవనం అంతా కూడా పక్షుల కిలకిలా రావాలి, వాటి స్వభావం. లేడి పిల్లల నడకలు అలా అలా నడుస్తూ ఉన్నాయి ఆ వనంలో అంతాను అని చెప్తున్నాడు. అలాగే శివాజీ ఎర్రబడిన కన్నులు, శివాజీ చక్రవర్తి యొక్క కళ్ళు ఎలాగున్నాయంటే ఎర్రగా, అదిరిపడే పై పెదవి, కోపంతో ఉన్నాడు అని, కదలాడే కనుబొమ్మలు, పైకి కిందకి ఆడిస్తున్నాడని, గొప్ప హుంకారం, కోపం వస్తే మనిషి ఏ విధంగా ఉంటాడో అతని యొక్క స్వభావాన్ని ఇక్కడ చెప్పాడు. అతని యొక్క ముఖ కవళికలన్నీ చూపిస్తున్నాడు. ఆ వాక్యం చదివిన వెంటనే నువ్వు గుర్తు తెచ్చుకొని, ఓ ఇతని యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది కాబట్టి స్వభావోక్తి. ఈ 3 ఉదాహరణలు ఇందులో ఉన్నాయి. ఇవి ఒక్కొక్క దాంట్లోనూ నీకు 2-3 ఉదాహరణలు తప్ప ఎక్కువ లేవు. చేకాన ప్రాస ఎక్కువ ఇచ్చాడు అంతే. ఆ నెక్స్ట్ 7th లెసన్ లేదు, 8th లెసన్ చూడండి. 8th లెసన్ లో మనకి జీవనిలో కూడా కొన్ని అలంకారాలు ఇచ్చాడు. మీకు పైన ఒక ఉదాహరణ ఇచ్చాడు చూడండి, క్రమాలంకారం. క్రమాలంకారం అంటే ఎలా వస్తుందండి ఏమిటి అని అనుకుంటారు. ఎప్పుడో కానీ మనకి ఇప్పుడు ఈ మీకు 10th క్లాస్లో ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది. శత్రువుని, మిత్రుని, విపత్తుని. శత్రువు, మిత్రుడు, విపత్తుడు, కష్టాల్లో ఉన్నవాడు. జయింపుము, రంజింపుము, బంజింపుము అని ఇచ్చాడు. శత్రువు అంటే శత్రువుని ఎప్పుడు జయించాలి, అది వాడు ఆర్డర్లో ఉంది అక్కడ. శత్రువు, మిత్రుడు అని విపత్తు అని ముగ్గురు ఆర్డర్లో వరుసగా వస్తే ఆ పక్కనే జయింపు, రంజింపు, భజింపు అని అన్నాడు. వరుసగా ఉన్నాయి వాటి పదాలకి. శత్రువుకేమో జయింపు, మిత్రునికేమో రంజింపు, మిత్రునితో సరదాగా నవ్వుతూ ఉండు, విపత్తుని భంజింపు, కష్టాన్ని పోగొట్టు. ఇలా 3 వరుసగా వస్తున్నాయి కాబట్టి క్రమాలంకారం. ఈజీగా గుర్తుపెట్టచ్చు. అదొక ఉదాహరణ, గుర్తుపెట్టుకోండి, టిక్ పెట్టుకోండి.
రెండో ఉదాహరణ చూడండి, కిందకి రండి. గజ కచ్చప 207 పేజీలో ఉంది ఇది. గజ కచ్చప మూషికంబులు వన జల బిలంబులందు ప్రవేశించాయి అని ఇచ్చాడు. ఇవి చాలా ఇంపార్టెంట్. 3 అలంకారాలు ఒకటే అలంకారం, అదన్నీ క్రమాలంకారమే. 3 ఉదాహరణలు ఉన్నాయి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు, నీకు కంగారు పడి ఏదో రాసిక. ఇక్కడ కూడా చూడండి, గజ కచ్చప మూషికంబులు. గజము తాబేలు. గజం అంటే ఏనుగు, అడవిలో తిరిగేవన్నమాట. ఇవన్నీ వరుసగా ఉన్నాయి. ఏనుగు, తాబేలు, మూషికం ఎలుక. ఈ 3 కూడా ఎక్కడున్నాయట? వనజ అంటే వనంలో, అడవిలో, జల నీటిలో, బెలం కన్నంలో. 3 వరుసగా ఉండే చోట్లు చెప్పాడు, వాటి వాటి స్థానాన్ని చెప్పాడు. ఇలా వరుసగా ఈ వరుస క్రమంలో ఈ వరుసగా నివసించే ప్లేస్ చెప్పాడు. అలా వచ్చేదే క్రమ. క్రమ అంటే వరుస, వరుస క్రమాలంకారం. నెక్స్ట్ 3 చూడండి. సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు. సూర్యుడు చంద్రుడు మనకు రోజు ప్రత్యక్ష దైవాలు కనబడతాయి ఆకాశంలో. సూర్యుడు చంద్రుడు. సూర్యుడు పగలొస్తాడు, రాత్రి చంద్రుడు వస్తాడు. సూర్య అంటే దివ అంటే పగలు, చంద్ర అంటే రాత్రి రాత్రి. ఈ రెండు కూడా అధిపతులు, రాత్రికి పగలకి అధిపతులు, రాజులు. సూర్య చంద్రులు దివారాత్రములు అధిపతులు. వరుసగా వచ్చే ఈ రెండు కూడా వాటి స్థానాలు. ఇది మనకి క్రమాలంకారం. ఈ క్రమాలంకారంలో 3 ఉదాహరణలే చూడండి, అక్కడ ఉన్నవే 3. నెక్స్ట్ చూడండి 9, 9th లెసన్ ఒకసారి చూడండి. 243 పేజ్ నెంబర్. 243లో మంచి శ్లేషాలంకారం ఇచ్చాడు. శ్లేష అది కూడా ఇంపార్టెంట్. మొత్తం మనకి 10 అలంకారాలు చెప్పాను, అందుకని. శ్లేషలో ఫస్ట్ ఉదాహరణ చూడండి. రాజు కువలయానందకరుడు అని ఇచ్చాడు. రాజు అంటే 2 అర్థాలు ఉన్నాయి, డిఫరెన్స్ మీనింగ్స్ అనమాట, నానార్థం. కువలయము అంటే 2 అర్థాలు, అర్థం చేసుకోవాలి, అలంకారాన్ని గుర్తుపెట్టుకోవాలి. బట్టి పట్టేయడం కాదు, బట్టి పట్టేస్తారు మీరు వాక్యాలతో. కానీ దీంట్లో ఉన్న అర్థం ఏంటి? రాజు అనేది ఒక ప్రభువు. రాజు అంటే మళ్ళా చంద్రుడు, ఆకాశంలో రాజు. ఇంకొక రాజుకి కువలయానికి భూమి, ఒక కువలయం భూమి, ఇంకొక ఆ కువలయానికి 2 అర్థం కలువ. ఇక్కడ రాజు కువలయము 2 పదాలకి 2 నానార్థాలు డిఫరెన్స్ గా ఉన్నాయి. ఈ 2 కూడా నానార్థం కలిగినటువంటి పదాలు కాబట్టి శ్లేష. శ్లేష అంటే నానార్థ సంశ్లేయము శ్లేష అంటాం. నానార్థాలు కలిగిందే శ్లేష అని అర్థం. కాబట్టి మనం ఈ అర్థాలు గుర్తుపెట్టుకొని, అంటే రాజు ఏమో ప్రజల్ని పాలిస్తాడు, చంద్రుడేమో ఆకాశంలో పరిపాలిస్తుంటాడు. కువలయం అంటే కలువ, అంటే రాజు అక్కడ భూమిని పరిపాలించడం, చంద్రుడు కలువని ఆనందింపజేయడం అని అర్థం వస్తుంది. ఇక్కడ రాజు దేన్ని ఆనందింపజేస్తాడంటే భూమిని, భూమిలో ఉన్న ప్రజలు అని అర్థం. అక్కడ కువలయం అంటే చంద్రుడు, చంద్రుడు అంటే మళ్ళా కలువ, కలువని ఆనందింపజేస్తాడు. చంద్రుడు రాగానే కలువ పూలు వికసిస్తాయని అర్థం. కొలంలో కలువ పూలు. ఇలా దేనికి దానికి అర్థాలు విడిగా ఇచ్చాడు కాబట్టి రెండింటికి శ్లేషాలంకారం. అలాగే 2 చూడండి, కిందకు వచ్చేయండి. లేమా ధనుజుల గెలవగా లేమా అన్న దగ్గరే ఆప్ చేయండి. మళ్ళా కింద నీ వేళ కడిగితే లేచి విటురా అన్నది పూర్తిగా ఇవ్వడం, అది మళ్ళా ఇంకొక శ్లేషలోకి వెళ్ళిపోతుంది. లేమా ధనుజుల గెలువగా లేమా, అక్కడ వరకేది శ్లేష కాదు. ఫస్ట్ పదం లాస్ట్ పదం ఒకటే వస్తుంది. మీకు వాక్యం చూసుకోండి, మొదట పదము మధ్యలో వాక్యం అంతా, మళ్ళీ చివరిలో ఒక పదం, 2 ఒకటే పదాలు. లేమా మేము చేయలేమా, ధనుజులను రాజపుత్రుల్ని గెలవలేమా, ఓ స్త్రీలారా. లేమా అంటే స్త్రీ కూడా వస్తుంది. ఇలా అర్థాలు ఉన్నవి యమకాలంకారం, ఫస్ట్ లాస్ట్ వచ్చేది. ఇక్కడ పక్క పక్కనే ఉండే శ్లేషార్థాలు. ఇవి నీ వేళ కడిగి లేచి విటురా, నీవు ప్లస్ ఎలా, ఇక్కడ స్లాష్ ఇచ్చాడు. నీ వేళ, నీవు ప్లస్ ఎలా వచ్చావని.
నీ వేళ ఎలా వచ్చావు అంటే నీవు వేలడానికి వచ్చావా అని రెండు అర్థం. ఈ రెండు అర్థాలు నీ వేళలో ఉన్నాయి. నీవు ప్లస్ ఎలా, నీవు ప్లస్ ఏల. ఏలడానికి అంటే పరిపాలించడానికి. నువ్వు పరిపాలించడానికి వచ్చావా, నువ్వు ఎలా వచ్చావు అని రెండు అర్థాలు. కాబట్టి ఇది ఈ వాక్యం ఇస్తే శ్లేష రాయాలి. ఆ కింద చూడండి, ప్రాయము జలకల్లోల ప్రాయము, వయస్సు ప్రాయము. అక్కడ ప్రాయము ఫస్ట్ లాస్ట్ ఇచ్చాడు. జలకల్లోలమైపోయింది సమూహం లాగానే మన వయసు. జలకల్లోలమైన ప్రాయము. ఇక్కడ యమకాలంకారాన్ని గుర్తించాలి. తోరణము శత్రువులతో రణానికి ఇది కూడా యమకమే వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏమైతే ఉదాహరణలు ఇచ్చాడో అవే గుర్తుపెట్టుకో. ఇంకా వేరే ఉదాహరణలు చెప్తే మీరు మళ్ళీ బుర్రలోకి ఎక్కించుకోలేరు. మనకున్న టైం చాలా తక్కువ. ఇంకా తెల్లవారితే ఎగ్జామ్ రాసియాలి. ఒక్కసారి ఇవే రివైజ్ చేయండి. ఎక్స్ట్రాలు ఏమీ చదవద్దు. టెక్స్ట్లో ఉన్నవి ఈ అలంకారాలు ఒక్కసారి ఉదాహరణ చూసుకోండి. ఏమైనా ఒకట మిస్ అయ్యారేమో అని చెప్తున్నాను. రాజు కువలయానందకరుడు శ్లేషాలంకారం, లేమా ధనుజుల గెలవగలేమా యమకాలంకారం, ప్రాయము జలకల్లోల ప్రాయము అనేది కూడా యమకాలంకారమే. ఇవన్నీ మూడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10th లెసన్ ఒక్కసారి చూడండి. 10th లో మనకి 274వ పేజీలో ఇచ్చాడు చూడండి, 274. అందులో ఊహ, ఉత్ప్రేక్ష, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఊహగా మనం ఆలోచించేది, ఊహగా అనిపించేది ఉత్ప్రేక్ష. పోలికలాగా అనిపిస్తుంది. పోలిక అంటే లాగా వలే వస్తుంది. ఆమె ముఖం చంద్రబింబం వలే గుండ్రంగా ఉంది అంటాం. అది పోలిక. చంద్రబింబంతో ముఖాన్ని పోల్చాడు. ఉపమాలంకారం అంటారు దాన్ని. వలే అంటే లాగా. మా అన్నయ్య అచ్చం నీలాగే ఉన్నాడు అంటాడు. ఎవరో మావయ్య ఉన్నారని లాగా ఉపయోగిస్తాం. ఈ పోలికలో వచ్చే పదాలు అవి. ఇక్కడ ఉత్ప్రేక్షలో అలా రాదు. చూడండి, 274లో మీకు 3 ఉదాహరణలు ఇచ్చాడు. ఈ వెన్నెల పాల వెల్లియో అన్నట్లుంది. వెన్నెల్ని పాలపుంతదా ఊహించాడు. పాలపుంత పైన ఉండేది నక్షత్ర లోకం. వెన్నెల మనకి చంద్రుడి నుంచి వచ్చే కాంతి. ఈ వెన్నెల పాలపుంత అన్నట్లుంది. అన్నట్లున్న దాంట్లోనే ఊహ ఉంది. కాబట్టి ఇది ఉత్ప్రేక్ష. అంటే చాలా వివరణ ఏం అక్కర్లే. ఆకాశం కాటుకు వర్షిస్తున్నట్లుంది. ఆకాశం అంతా నల్ల కారు మబ్బులు వేసినాయి అన్నమాట. వర్షం వచ్చే సూచన ముందు నల్లగా అయిపోతుంది చూసారా. ఆ నల్లదనాన్ని ఏమిచ్చాడంటే కవి, కాటుగా అన్నట్లుగా ఉంది. కాటుకు పూసేరా ఆకాశం అంతా. కవి వర్ణన ఏదన్నా చేయొచ్చు. ఆకాశం కాటుకుని వర్షిస్తున్నట్టుంది. కాటుకుని వర్షిస్తోందా వర్షంలాగా, అంత నల్లగా ఉంది అని ఊహించాడు. కాబట్టి ఇది కూడా ఉత్ప్రేక్ష. ఇంకోటి, ఆ ఏనుగు పెద్దగా, అన్ని జంతువుల కంటే ఏనుగు చాలా పెద్దది కదా. దూరం నుంచి ఏనుగు నడుస్తూ వస్తుంటే ఆ ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లుందంట. ఒక చిన్న కొండ అలా వస్తుందా అని. ఏనుగు కూడా కొండలాగా కలరు బ్రౌన్ కలర్లో నల్లగాను ఉంటాయి కదా. ఆ ఏనుగు దూరం నుంచి కనబడుతూ ఉన్నది ఎలాగంటే కొండ నడుస్తున్నట్లుందా అని ఊహించి కవి ఈ 3 ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మూడిట్లో ఏది ఇచ్చినా ఉత్ప్రేక్ష అలంకారం అక్కడ మెన్షన్ చేయండి జాగ్రత్తగా. ఇది 10వ లెసన్. ఇంకా 12లో ఏమైనా ఉన్నాయేమో చూడండి. 12లో మనకి ముక్త పదగ్రస్తం ఒక చోట వస్తుంది. ముక్త పదగ్రస్తం కూడా ఒక చోట ఉన్నదని అనుకుంటున్నాను నేను. చూడండి, 12th లెసన్ 303లో ఉన్న చూడండి, 303లో ముక్త పదగ్రస్తం. ఈ పేరే చాలా వెరైటీగా ఉంటది, ఎప్పుడు వినరు. ముక్త పదగ్రస్తం. ఒక పదాన్ని ఆ చివరి లైన్లో వదిలేస్తే అదే పదాన్ని మళ్ళా రెండో లైన్లోకి తీసుకొచ్చి ప్రారంభించేదే ముక్త పదగ్రస్తము అంటారు. విడిచిపెట్టబడిన పదంతో రెండో లైన్ మళ్ళా అదే పదంతో ప్రారంభిస్తే
అది ముక్త పదగ్రస్తము. మీరు అంటారు కదా ఆడుకుంటారు అంత్యాక్షరి ఆట అని. ఒక చివరి లెటర్ ఏదో ఒకటి పాటలు పాడుకుంటూ అంత్యాక్షరి ఆడుకుంటారే, అక్కడ మా వచ్చింది అనుకో, మళ్ళా మాతోనే నువ్వు పాట పాడాలన్నమాట. అలా ఇది కూడా ఈ విధమైన ఆలోచన మనకు ఉండాలి. విడిచిపెట్టబడిన ఉదాహరణ చూడండి ఇక్కడ. మన నేటికి నూతనమా అనే పదం విడిచాడు. తనమా, తనమా అని అర్థం. తనమా అనే 3 అక్షరాలతో రెండో లైన్ మళ్ళీ ప్రారంభించాడు. ఇస్తే ఉదాహరణ 4 లైన్లు ఇవ్వచ్చు, లేదా 2 లైన్స్ ఇస్తాడు. మన వేటికి నూతనమా, తనమానిన ప్రేమ తనకు దక్కి ననుమా. మా మీద ఈ ప్రేమ దక్కిందా. ఇప్పుడు తనమా అనే 3 లెటర్స్ చూడండి చివర్లో. అదే 3 లెటర్స్ మళ్ళా సెకండ్ లైన్ లో తనమానిన ప్రేమ అని వచ్చింది. తనకు దక్కితి ననుమా అని అక్కడ దాకా వచ్చింది. మళ్ళా ననుమా 3 లెటర్స్ చూడండి. 3 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, ఆ లెటర్ 1 అవ్వచ్చు. దాంతో ప్రారంభించేదే. విడిచిపెట్టబడిన పదం ఏదైతే ఉందో, లెటర్ ఏమైతే ఉందో దాంతో మళ్ళా ప్రారంభిస్తే అది మనకి ముక్త పదగ్రస్తము అంటారు. హనుమానికి దయదన రందన రంతులు మాని నరసదవు రమ్మనవే. ఈ పద్యంలో ప్రత్యేకంగా ముక్త పదాన్ని చెప్పబడింది. గ్రస్త అంటే తిరిగి గ్రహించడం అని అర్థం. ముక్త పదాన్ని, విడిచిన పదాన్ని మళ్ళా గ్రహించడం. అది గోడ అన్నాడు, గోడ వదిలేశాడు చివర. గోడ పక్కన మళ్ళా గోడతో స్టార్ట్ చేశాడు. గోడ పక్కన ఉంది దూడ, అదిగో మేడ, మేడ పక్కన దూడ, దూడ గోడ పక్కన దూడ, దూడ వేసింది పేడ అనే ఒక పదం కూడా ఇచ్చాడు. ఇదంతా కూడా పదం విడిచిపెట్టబడిన పదము అని అర్థం. సుదతి నూతన మదన పక్క పేజీలో కూడా ఇంకోటి ఉంది, 304 304లో ఇంకొక అలంకారం, అదే సేమ్ ఉదాహరణ. మదనాగ తురంగ పూర్ణమణిమయ సదన సదనామయ గజరదన రద నాగేంద్ర నిప కీర్తి రస నరసింహ. నరసింహ గురించి చెప్పాడు ఇది. ఇక్కడ చూడండి 2 లైన్స్ చూడండి. సుదతి నూతన మదన, మదనాతో ఎండ్, మళ్ళా మదన ప్రారంభించాడు, గ్రహించాడు. మదనాగ తురంగ పూర్ణమణిమయ సదన. ఈ 2 లైన్స్ ఇస్తే నువ్వు వేరే అలంకారం పేరు రాస్తావు, ముక్త పదగ్రస్తము. అక్కడ ఇస్తాడు ఆప్షన్స్ నీకు అలంకారం. కాబట్టి ఏబిఎస్ఏ చూసుకొని ముక్త పదగ్రస్తం రాయండి. మీకు డౌట్లు అనేవి, అలంకారాలు ఏవి రాకుండా మీకు ప్రతి లెసన్లోనూ చెప్పడం జరిగింది. ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. ఏమన్నా ఈ సాయంత్రమే మీకు టైం ఉంది, ఇంకా కంగారు పడద్దు, ఏమి గాబరా పడకుండా రాయండి. టెన్షన్ పెట్టుకోకండి, ఏమో మేడం చాలా చెప్పేశారు ఇవన్నీ నాకు రావేమో అని కొంతమంది ఉండొచ్చు. ఒక్కసారి మీరు రివైజ్ చేసుకుంటే చాలు, ఎక్కువ ఏమీ లేవు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి 1 గంట దీన్ని రివైజ్ చేసుకున్నారంటే ఈ అలంకారాలన్నీ మీకు వచ్చేస్తాయి ఏమ్మా. ఇంకా అన్ని చోట్ల మనం చెప్పుకున్నాం. కృత్యానుప్రాస, వృత్యానుప్రాస, చేకానుప్రాస, ఎక్కువ శబ్దాలంకారాలు, యమకం, ఇవి వస్తూ ఉంటాయి. ఇంకా ఫస్ట్లో అయితే రూపకాలంకారం. ఓకే, అందరూ కూడా బాగా అవగాహన చేసుకున్నారని అనుకుంటున్నాను. అలాగే మీరు లేఖలో లాస్ట్ క్వశ్చన్ కూడా 9th చాలా బాగా రాయండి. సందేశం ఇచ్చిన, ఆహ్వాన పత్రిక ఇచ్చిన, లేఖ ఇచ్చిన చాలా అందంగా ప్రజెంటేషన్ బాగుండాలి. లేఖ అయితే ప్రత్యేకమైన పేజీ తీసుకోండి, ఫ్రెష్ పేజీ తీసుకొని మొదలెట్టండి. ఆ పేజీలో ఎండ్ అవ్వడానికి సరిపోకపోతే చిరునామాది వెనక్కి తిప్పి రాయొచ్చు. ఇట్లు అని రైట్ సైడ్లో, చిరునామా లెఫ్ట్ సైడ్లో నీట్గా రాయండి. అంతేగాని ఖాళీ లేదు అని అక్కడే ఇరికించేసి చివర్లో రాయకండి, వదిలేయొద్దు ఏమీని. అన్ని పూర్తిగా రాయండి. ఒకసారికి 2 సార్లు పేపర్ రివైజ్ చేసుకోండి.
చెక్ చేసుకోండి. 10 minutes ఉన్నదనగా ప్రతి రోమన్ క్వశ్చన్ నెంబర్ వేసామా లేదా. చాలా చాలా బాగా అద్భుతంగా చదివే ఉంటారు, అందరూ బాగా రాస్తారని అనుకుంటున్నాం. 70 marks కి 70 మీరందరూ పొందాలని ఆశిస్తున్నాం. విజయీ భవ దిగ్విజయీ భవ అని మీకు ఇస్తున్నాను వాక్యం, అంటే ఆశీర్వాదక వాక్యం. విజయోస్తై. మళ్ళా మీరు రేపు అందంగా మీరు పేపర్ బాగా అద్భుతంగా ఉందండి, చాలా బాగా రాసామని చెప్తారు మీరు వచ్చి. ఆ ప్రెజెంట్ మాకు తీసుకురావాలి. మా బ్లెస్సింగ్ మీకు ఎప్పుడూ ఉంటాయి. మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం బాగా రాస్తారని. మన పూర్ణచంద్రరావు గారు కూడా ఇంత ఆలోచనతో మిమ్మల్ని బాగా వృద్ధిలోకి తీసుకురావాలని ఇలాంటి ఆన్లైన్ క్లాసులు చెప్పి మీరు బాగా శ్రద్ధగా విని ఇంకా శ్రద్ధగా పేపర్ రాస్తారని. శ్రద్ధ ఉంటేనే, మనం కష్టం పడితేనే ఫలితం దొక్కుతుంది. కష్టే పలే అన్నారు. కాబట్టి కష్టపడండి ఇంకొంచెం 4 గంటలు. ఇంకా ఏమి రాలేదో వెతుక్కోండి, వచ్చినవన్నీ వదిలేయండి. రామాయణం క్వశ్చన్స్ అన్ని వచ్చేసి అవలేలుగా రాసేస్తారు, బాలకాండ యుద్ధకాండ వరకు. వాక్యాలు కూడా అంతే, ఇక్కడే ఉంటుంది, మెన్షన్ చేస్తూ ఉంటారు. మీకేం కంగారు పడాల్సిన అవసరం లేదు, అన్ని ఒక్కొక్క క్వశ్చన్లే వచ్చాయి. ఓకే, ఆల్ ద బెస్ట్ అందరికి. ఇంకా ఏమన్నా మీలో ఆ చిన్న చిన్న డౌట్స్, ఎక్కువ టెన్షన్ పడకండి, డౌట్లు ఎక్కువ పెట్టుకోవద్దు. ఆ చిన్న డౌట్లు ఏమన్నా ఉంటే అడగొచ్చు మీరు. ఇప్పుడు ఎలా చేస్తాం. మైక్ ఆన్ చేసుకోండి, మీకు ఏమైనా డౌట్ వచ్చి అడగాలి అనుకుంటే. ఇంకా అడిగే అవకాశం లేదు, ఈ 4 గంటలే కదా మీకు. ఏదైనా డౌట్ కుప్పలు కుప్పలుగా డౌట్లు రాకూడదు. ఇంకా చాలా పీస్ఫుల్ మైండ్తో చదవండి, చాలా రిలాక్స్ అవ్వండి. ఈ నైట్ అంతా చదివేసుకొని 10:30 వరకు క్లోజ్ చేసేసి పడుకోండి. తెల్లవారుజామున ఒకసారి లేచి ఒకసారి రివైజ్ చేసుకోండి, గ్రామర్ కానీ ఏదైనా కాండల పేర్లు ఏమైనా మిస్టేక్స్ వస్తున్నాయా అనేటువంటి ఏమైనా సింపుల్గా చూసుకోండి. పెద్ద పెద్ద క్వశ్చన్ చదివే లేరు, ఇంకా అవన్నీ అయిపోయినాయి టైము. పొద్దున్నే మీరు చక్కగా మీ ప్రత్యక్ష దైవాలైనటువంటి మీ పేరెంట్స్కి పాదాభివందనం చేసి మీ గాడ్కి దేవుడికి దండం పెట్టుకొని హాల్ టికెట్ అక్కడ పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని చక్కగా మీ సెంటర్స్కి వెళ్ళండి. ప్రశాంతంగా మీ రూమ్లోకి వెళ్ళి మీ నెంబర్ ఎక్కడుందో కూర్చొని ఒక్కసారి 10 నిమిషాలు అలా రిలాక్స్ అయిపోయి కూర్చో. అంతేగాని హర్రీ బర్రీగా పరిగెత్తుకొని వెళ్ళకు. 8:30కే నీ సెంటర్కి వెళ్ళిపో. ఫస్ట్ రోజు ఎంత గుడ్గా చేసావో అన్ని రోజులు చాలా చాలా బాగుంటుంది నీకు. ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అన్నారు, అందుకే తెలుగు ఎగ్జామ్ పెట్టారు, నీ మాతృభాష కాబట్టి. ఫస్ట్ డే కంగారు పడద్దు, పరిగెత్తొద్దు, మర్చిపోయిన అనొద్దు, టెన్షన్ పడద్దు. నైటే నువ్వు పెన్నులు, పౌచ్, స్కేలు, పెన్సిల్, ఎరేజర్ అన్ని తీసేసుకో. అన్ని సర్దేసుకొని అమ్మకి దేవుడి దగ్గర పెడతారు. పెన్నులు అప్పటికప్పుడు కొనుక్కోవద్దు, ఈరోజు నిన్న కొనుక్కోవాలి మీరు. అసలు అవి ఒకసారి దేవుడి పేరు రాసుకొని ప్రాక్టీస్ చేయండి. పెన్నులు రాస్తున్నాయా లేదా అని చెక్ చేసుకో. 2 బ్లూ పెన్లు, 1 బ్లాక్ పెన్ పట్టుకెళ్ళు. చిన్న స్కేల్ అయినా పర్వాలేదు, పెద్ద స్కేలే పట్టుకెళ్ళాలని ఏం లేదు. అక్కడ గీతలు ఆల్రెడీ ఉంటాయి, నువ్వేమైనా క్వశ్చన్కి ఏమైనా గీత గీసుకోవాలంటే అవసరం. ఇంకోటి ఎరేజ్ కూడా ఉంచుకో. వాటర్ బాటిల్ మెయిన్, ఇంకేమొద్దు. ఒక కర్చీఫ్ పట్టుకెళ్ళు, ఎండగా ఉంటుంది, తడుస్తూ ఉంటుంది, చెమట పట్టొచ్చు, టెన్షన్కి ముందే పడద్ది. టెన్షన్ అన్నది ఉండకూడదు ఎవరికేం చెప్తున్నా. పీస్ఫుల్గా ఉండండి. టెన్షన్ పడి గాబరా పడి వెళ్ళేవంటే నిజంగానే టెన్షన్ వస్తుంది. ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళావనుకో, ఇంకా 10 నిమిషాలు ఉంది అంటే రూమ్లోకి నువ్వు పీస్ఫుల్గా కూర్చుంటావు. పరిగెత్తుకెళ్ళి రాసింది ఒకలా ఉంటుంది గుండె దడ, ప్రశాంతంగా నడుచుకుని వెళ్ళింది ఒకలా ఉంటుంది. కాబట్టి ప్రశాంతతే ముఖ్యం. ఎర్లీగా లేచి ఎర్లీగా తయారైపోయి నువ్వేదో లైట్ ఫుడ్ తీసుకొని చక్కగా నీట్గా వెళ్ళు. ఇంకా వెళ్ళిన తర్వాత వెనక్కి వెళ్ళకు, మళ్ళీ ఇంటికి మర్చిపోయిన వెనక్కి వెళ్ళకు. అమ్మ నాన్న ఆశీస్సులు తీసుకో, చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దీవెనలే నీకు కొండంత వెలుగు. ఓకేనా? అందరికీ ఆల్ ద బెస్ట్ అమ్మా.
మీకు ఏం డౌట్స్ లేవేమో అనుకుంటున్నాను. చాలా చాలా బాగా రాస్తారని అనుకుంటున్నాం. విజయస్సు. అమ్మా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా లేదా చెప్పండి ఒకసారి. అందరూ బాగా రాస్తారా? అభిరామ్ గట్టిగా చెప్పండి, గట్టిగా. మైక్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, డౌట్ ఏం లేదు కదమ్మా? నో, వెరీ గుడ్. ఒకసారి అలా ప్రశాంతంగా మొత్తం గ్రామరే చూసుకో. ఇంకా పెద్ద పెద్ద క్వశ్చన్లు అవి ఏవి ఇదివరకు చదివినవి అన్ని మీరందరూ చదివిన వాళ్ళే. అన్ని చాలా ఎగ్జామ్స్ రాశారు, సైకిల్ టెస్ట్లు అన్ని. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. పేరాలుగా నీట్ గా రాయండి. ఎక్సలెంట్ హ్యాండ్ రైటింగ్ రాయండి చాలు. ఓకే అమ్మా, చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి పేపర్ మాత్రం కేర్ఫుల్ గా రాయండి. మీరు చదవండి ముందు ఒక 10 minutes 15 minutes పేపర్ అంతా చదవండి 2 times. అప్పుడు వచ్చింది రాసుకోండి. నేను ఆర్డర్లోనే రాస్తానంటే పరిచిత పద్యం నుంచి మొదలు పెట్టాయి. గ్యాప్ ఇచ్చి రాయి. పేపర్ చాలా ఖాళీగానే ఉంటది. నీకు 2-3 పేజీలు ఇంకా మిగులుతాయి. చాయిస్ కూడా రాయొచ్చును. టైంని బట్టి ఫాలో అవుతుండు. ఓకే ఓకే చిల్డ్రన్. బాగా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, బాగా చదివేశారు కూడా ఉన్నాం. తెలుగు 70కి 70 బాగా వచ్చేయాలి అందరికీ. ఇక్కడ అటెంప్ట్ ఇక్కడ అందరూ కూడా వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు కాబట్టి బాగా రాస్తారని. ఇంకా మీరు ఇంకా ఏమన్నా ఉంటే చూసుకోండి జాగ్రత్తగా. రిలాక్స్ అయిపోయి ఆడుకోవద్దు. మీ చేతుల్లో ఉందంతా ఇప్పుడు ఈ టైంలోనే. నువ్వు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయక. ఏదైనా రిలాక్స్ అయ్యి ఏదైనా తిని మళ్ళీ అలా ఒక 5 నిమిషాలు లేచి మళ్ళా పుస్తకం వేసుకొని కూర్చో, కాసేపు చదువు. ఓకే, ఓకే అమ్మా. ఆల్ ది బెస్ట్ అందరికీ. లీవ్ అయిపోయింది అమ్మా, అందరూ లీవ్ అయిపోయి రిలాక్స్ అయిపోయి కాసేపు ఏదైనా తిని మళ్ళా ఒక 10 నిమిషాలు అలా కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. స్టడీలో ఉండండి. 10:30 కల్లా క్లోజ్ చేసేయండి. ఎక్కువ టైం మెలుకో ఉండద్దు.